యా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రేడియేషన్ ఇవ్వాలనుకోండి, ఒక పార్ట్కి రేడియేషన్ ఇవ్వడానికి ఏ పార్ట్కి రేడియేషన్ ఇస్తామో దాన్ని ముందుగా ప్లాన్ చేసుకుంటాము. రేడియేషన్ ఆంకాలజిస్టు ముందుగా సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేసుకొని ప్రిసైజ్గా ఐడెంటిఫై చేసి, పిల్లలు ఆడుకునే మన సిస్టంలో లాగా గేమ్స్ లాగా ఇది వాళ్ళ సిస్టంలో దాన్ని లోడ్ చేసి ఏ పక్క నుంచి రేడియేషన్ ఇస్తే బాగుంటుందో రేడియేషన్ ప్లానింగ్ చేస్తారు. ఆ రేడియేషన్ ప్లానింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ రేడియేషన్ ట్రీట్మెంట్. అదే టైం పడుతుంది. ఈ టేక్స్ టైం. రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఇట్ టేక్స్ 2-3 days టు ప్లాన్ దిస్. ప్లాన్ చేశాక ఆ రేడియేషన్ ఆ ప్లానింగ్ని ఆ కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఆ రేడియేషన్ డెలివరీ సిస్టమ్ లీనియర్ యాక్సిలరేటర్కి ఇచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఫ్యూ డేస్లో అదే ఫాలో అయిపోతూ ఉంటుంది ట్రీట్మెంట్. కానీ మన బాడీలో కొన్ని పార్ట్స్లో రేడియేషన్ ఇస్తున్నప్పుడు ఆ రేడియేషన్ ఇస్తున్న పార్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది పొజిషన్. ఉదాహరణకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనుకోండి. ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఒకరోజు రేడియేషన్ ప్లానింగ్ అయిపోయింది, 3 days రేడియేషన్ ఇచ్చేశారు. 4th day పేషెంట్ had కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ రెక్టమ్ ఏం చేస్తుంది, ఆ లోడెడ్ రెక్టము సర్విక్స్ని కొంచెం ముందుకు పుష్ చేస్తుంది. అంటే సర్విక్స్ పొజిషన్ మారిపోయింది. అంటే మనం ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన లొకేషన్ ఒక 3 millimeters ముందుకు మూవ్ అయింది. బట్ నార్మల్ రేడియేషన్ టెక్నాలజీలో భారతదేశంలో ఎక్కడైనా కానీ ఇంతకుముందు ఎక్కడైతే మనం ప్లాన్ చేసామో అక్కడే రేడియేషన్ ఇచ్చేస్తాం. తద్వారా పార్ట్ ఆఫ్ ద రెక్టమ్ మీద డోస్ పడుతుంది అండ్ పార్ట్ ఆఫ్ ద ట్యూమర్ మీద డోస్ తగ్గిపోతుంది. ఇది ప్రాబ్లం విత్ ద నార్మల్ లీనియర్ యాక్సిలరేటర్. ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్లు ఏమవుతుందంటే ఈ సిస్టంలో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిటీ స్కాన్. సో ట్రీట్మెంట్ ఇచ్చే ముందు ఇది ఏం చేస్తుంది, ఆ ట్యూమర్ని చూస్తుంది. చూశాక ఇట్ హ్యాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సుతో ఆలోచిస్తుంది. అదేంటి, రేడియేషన్ డాక్టర్ గారు ట్రీట్మెంట్ ప్లాన్ చేసిన రోజు సర్విక్స్ ఇక్కడ ఉంది, ఇప్పుడేంటి 3 millimeters మూవ్ అయిందని గమనిస్తుంది. దెన్ అగైన్ ఇట్ హ్యాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇట్ అడాప్ట్స్, అంటే ఈ కొత్త లొకేషన్కి అడాప్ట్ చేసుకుని ఆ లొకేషన్కి ట్రీట్మెంట్ ప్లాన్ చేసి డెలివర్ చేసేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్ డస్ ఇట్ ఇన్ 2 to 3 minutes. ఇదే రేడియేషన్ ఆంకాలజిస్ట్ చేయాలనుకోండి 3 రోజులు పడుతుంది. సో దాట్స్ ద పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే బ్రెయిన్లో ట్యూమర్కి ట్రీట్ చేస్తున్నాం. ట్యూమర్ 5 centimeters ఉంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు 8 రోజుల తర్వాత ఆ ట్యూమర్ సైజు 4.2 centimeters తగ్గిపోయింది. అప్పుడు ఈ మిషన్ ఏం చేస్తుంది, దాన్ని ఐడెంటిఫై చేస్తుంది, చూస్తుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిటీ స్కాన్. చూసిన తర్వాత ఆలోచిస్తుంది అండ్ కొత్త సైజుకి ట్రీట్మెంట్ రీప్లాన్ చేసి వితిన్ 2 minutes డెలివర్ చేసేస్తుంది. సో దట్ పక్కన ఉన్న నార్మల్ బ్రెయిన్ కణజాలానికి రేడియేషన్ డోస్ తగ్గిపోతుంది. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో కృత్రిమ మేధస్సుతో కూడిన లీనియర్ యాక్సిలరేటర్ మాత్రమే ఇది చేయగలదనమాట. ఏ రోజుకు ఆ రోజు ఇది చూస్తుంది, ఆలోచిస్తుంది, అడాప్ట్ చేసుకుంటుంది, కొత్త లొకేషన్కి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తుంది, డెలివర్ చేసేస్తుంది. హార్డ్లీ 2 to 3 minutes. ఇది రేడియేషన్ ఆంకాలజీలో వచ్చిన రీసెంట్ అడ్వాన్స్మెంట్. బట్ రేడియేషన్ ఇవ్వవలసిన ట్రీట్మెంట్ కరెక్ట్గా ఎక్కడ ప్రిసైజ్గా లోకలైజ్ చేయడానికి PET MR is the best useful tool. MRI is probably the best tool to identify the location of the tumor. బ్రెయిన్లో కానివ్వండి, హెడ్ అండ్ నెక్లో కానివ్వండి, అలాగే రిట్రోపెరిటోనల్ ఆర్గన్స్ లైక్ ప్యాంక్రియాస్లో కానివ్వండి, ప్రాస్టేట్ కిడ్నీస్లో కానివ్వండి, రిట్రోపెరిటోనల్ ట్యూమర్స్లో కానివ్వండి, అలాగే కాళ్ళు చేతుల్లో ఉండే ట్యూమర్స్, ఎక్స్ట్రిమిటీస్ ట్యూమర్స్ కానివ్వండి, MRI is far superior to CT scan. ఈ ఎంఆర్ఐకి కొత్తగా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ PET MR తీసుకురావడం జరిగింది. ఎంఆర్లోనేమో ట్యూమర్ని లొకలైజ్ చేస్తాం. PET MRలో ఆ ట్యూమర్లో వయబుల్ ట్యూమర్ ఎక్కడుంది, అంటే బ్రతికి ఉన్న క్యాన్సర్ కణాలు ఎక్కడున్నాయో తెలుసుకుంటాం. ఇది PET అంటే ఏంటంటే FDG అనే ఫార్మస్యూటికల్ ఇంజెక్ట్ చేస్తారు, ఫ్లోరో డియాక్సీ గ్లూకోజ్. గ్లూకోజ్ ఎవరు టేకప్ చేస్తారు, యాక్టివ్గా ఉండే టిష్యూస్ టేకప్ చేస్తాయి. క్యాన్సర్ సెల్స్ ఆర్ ద మోస్ట్ యాక్టివ్ సెల్స్. అందుకని ఎక్కువ గ్లూకోజ్ టేకప్ చేసి దే లైట్ అప్ ఆన్ PET scan. సో PET coupled with MR. So it's the best useful tool to stage the cancer. కరెక్ట్గా ట్యూమర్ ఎక్కడుంది, ఆ ఉన్న ట్యూమర్లో బ్రతికిన కణజాలం ఎక్కడుంది, వైబుల్ ట్యూమర్ అంటాం దాన్నే, నెక్రాటిక్ టిష్యూ ఎక్కడుందో చూసుకొని ఆ వైబుల్ ట్యూమర్కే ప్లాన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇమాజిన్ చేయండి, PET MRని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్ని కనుక మనం కంబైన్ చేసినట్టయితే దట్స్ ద బెస్ట్ వే టు ట్రీట్ క్యాన్సర్. క్యాన్సర్ రేడియేషన్ ట్రీట్మెంట్లో మేజర్ ప్రాబ్లం ఎక్కడొస్తుందో తెలుసా,
మనకి నార్మల్ కణజాల మీద డోస్ ఎక్కువ పడి అవి డ్యామేజ్ అయినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ప్రిసైజ్గా రేడియేషన్ అంతా కూడా ట్యూమర్నే టార్గెట్ చేసామనుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ మినిమైజ్ అయిపోతాయి అండ్ క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువైపోతాయి. సో నవ్ ఇమాజిన్ వరల్డ్స్ బెస్ట్ డిజిటల్ పెట్టెంఆర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్, కృత్రిమ మేధస్తో కూడిన పెట్టెంఆర్ స్కాను, అలాగే కృత్రిమ మేధస్తో కూడిన రేడియేషన్ డెలివరీ సిస్టమ్ ఈథోస్. ఈ రెండింటిని ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ మనం కంబైన్ చేసాం. అంటే మన ప్రతి పేషెంట్కి కూడా డిజిటల్ పెట్టెంఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్తో చేసి ఆ ఇమేజ్ని మనం ట్రీట్మెంట్ ప్లానింగ్ చేసి ఆ ప్లానింగ్ని మనం లీనియర్ యాక్సిలరేటర్ కనుక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టయితే ప్రిసైజ్గా ట్యూమర్ మీదే రేడియేషన్ డోస్ ఇవ్వగలుగుతాం. తద్వారా పక్కనున్న నార్మల్ కణజాలం మీద రేడియేషన్ డోస్ చాలా మినిమైజ్ అయిపోయి రేడియేషన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని మనం వైప్అవుట్ చేయవచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్.